నమస్కారం. తహసీల్దార్ మహబూబ్నగర్ మండలం గత 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మండలంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ నా యొక్క సూచన, గత 4-5 రోజుల నుంచి మన మహబూబ్నగర్ రూరల్ మండలంలో సుమారుగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం వల్ల గ్రామంలో ఉన్నటువంటి దాదాపుగా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నీళ్లు నిండి అలుగు పారుతున్నాయి. అందులో ప్రధానంగా 100 ఎకరాల ఆయకట్టు కలిసినటువంటి 6 చెరువులు ఉన్నాయి. ఈ 6 చెరువులు కూడా పూర్తిగా నీళ్ళతో నిండి ఉన్నాయి. ఈ విషయంలో ఇరిగేషన్ అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ప్రతిరోజు వర్క్ ఇన్స్పెక్టర్స్, అలాగే ఇరిగేషను, రెవెన్యూ, పోలీసు అందరం కూడా యూనిటీగా విలేజ్ల వైజ్గా చెరువులను పరిశీలిస్తూ ఉన్నాం. ఇంకొకటి ఈ గ్రామ ప్రజలకు అందరికీ తెలపడం ఏంటంటే, ఈ వర్షాకాలంలో విపరీతంగా వర్షం కురవడం వల్ల కొన్ని చెరువులు నీళ్ళు నిండి అలిగెళ్తూ ఉన్నాయి. దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది చిన్నపిల్లలు కానీ ఇతరులు కానీ చేపలు పట్టడానికి అక్కడికి వెళ్తే లేనిపోనివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈత రాని వాళ్ళు కానీ అలాగే చిన్నపిల్లలు కూడా ఎవరు కూడా చెరువుల దగ్గరికి వెళ్ళకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఈ విద్యుత్ స్తంభాల దగ్గర కానీ తర్వాత వైర్ల మీద బట్టలు ఆరేసుకోవడం కానీ ఎటువంటివి కూడా చేయరాదనేది ఒకటి తెలుపుతూ ఉన్నాను. అట్లాగే ఈ వర్షానికి రోడ్లు అధికంగా దెబ్బతినడం వల్ల కూడా ప్రయాణం చేసే వాళ్ళు కొద్దిగా చూసుకొని వెళ్ళవలసిందిగా కూడా చెప్తా ఉన్నాను. అదేవిధంగా కొన్ని గ్రామంలో మట్టితో కూడినటువంటి ఇళ్ళను కూడా మేము విజిట్ చేశాము. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్పాము, వర్షం వస్తున్న సందర్భంలో మీరు ఇంట్లో ఉంటారని చెప్పేసి సమీపంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్లో కానీ స్కూల్లో కానీ వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ మొన్న 2 days కిందనే మేము ధర్మాపూర్లో ఒక విలేజ్కి వెళ్ళాము. ధర్మాపూర్లో ఒక ఇంటిలో ఉన్నటువంటి ఇద్దరికి కూడా వాళ్ళకు వర్షానికి ఇల్లు కూలిపోయే పరిస్థితిలో ఉంది. వాళ్ళను పక్కనే ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్లో కూడా వాళ్ళకు పునరావాసం కల్పించాము. ఆ విధంగా గ్రామంలో ఎక్కడైతే మట్టి మిద్దెలు కూలిపోయే స్థితిలో ఉన్న వాటిని కూడా గుర్తించి అక్కడ ఉన్న వాళ్ళని కూడా పునరావాసంగా వాళ్ళను గ్రామ పంచాయతీ సమీపంలో గ్రామ పంచాయతీ కూడా తెలుపుతూ ఉన్నాము. థ్యాంక్ యూ. ఈ మన మాచనపల్లి గ్రామం దగ్గర ఉన్నటువంటి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్లో ఈ వర్షానికి నీళ్లు పూర్తిగా అక్కడికి రావడం జరిగింది. వాటిని మేము విజిట్ చేసి అక్కడ గ్రామస్తులు కూడా ఎవరు కూడా పోకుండా బారికేడ్గా పెట్టడం జరిగింది. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి మన రామచంద్రాపూర్ గ్రామం నుంచి మాచనపల్లి వెళ్ళేటట్టుగా వాళ్ళకి అదొకటి ఏర్పాటు చేశాము. అట్లాగే గ్రామంలో కూడా ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ కానీ అట్లాగే ఈ మాన్యువల్ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి. అక్కడ కొద్దిగా మీరు జాగ్రత్తగా వహించవలసిందిగా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే రైతులందరికీ ఈ వర్షాకాలంలో వానలు రావడం వల్ల చెరువులు నిండిన వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఈ సమయంలో వాళ్ళ దగ్గర బోర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బోర్ స్విచ్లు కానీ ఫీజులు కానీ తాకరాదు. ఎందుకంటే అవి వానతో నాని ఉంటాయి కాబట్టి ఏ రోజు ఏమవుతుందో మనకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.